జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య. 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే. మీరు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కానీ, పవన్ కళ్యాణ్ గారు విషపూరితమైన రాజకీయాల మధ్య తను ఒంటరిగా, అంటే అందరూ ఉండొచ్చు కానీ చాలా ఒంటరిగా, నీతిగా, న్యాయంగా వెళ్తూ ఉన్నారు. విషపు రాజకీయాల మధ్య పవన్ కళ్యాణ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సింపుల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి పొంచి ఉన్న ప్రమాదాన్ని గురించి నేను డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు డిస్కస్ చేయకపోతే జరగాల్సిన వ్యవహారాలు చాలా జరిగిపోతాయి. అందువల్లే నేను కొంచెం ఓపెన్గా ఎక్కడ ప్రమాదం ఉంది, ఎలాంటి ప్రమాదం మనకు పొంచి ఉంది, ఎవ్రీథింగ్ అన్నీ నేను డిస్కస్ చేస్తున్నాను ఈ స్పెషల్ వీడియోలో. పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ తెలుసు, సొంత డబ్బులే ఖర్చు పెట్టేసి ప్రజల కోసం, జనాల కోసం మంచి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అది ఎవరైనా సరే, ఈవెన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఆ విషయం పర్సనల్గా అందరికీ తెలుసు. మచ్చలేని నాయకుడు, నిష్కల్మషంగా నిజాయితీగా పనిచేస్తాడు, జనాల కోసమే పనిచేస్తాడని మీ అందరికీ తెలుసు. కానీ అలాంటి నీతి నిజాయితీ ఉన్న నాయకుడిని మర్యాదగా ఉండనిస్తారా ఇప్పుడున్న కాలంలో? జగన్ అనే ఒక పెనుభూతం రూపంలో పవన్ కళ్యాణ్కి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే కమింగ్ ఎలక్షన్స్లో జగన్ ఎంతకైనా అనే వర్డ్ని అండర్లైన్ చేసుకోండి, ఎంతకైనా తెగిస్తాడు. ఈసారి గెలవడానికి జగన్ ఎంతకైనా తెగిస్తాడు. ఓటుకి 20,000 రూపాయలు ఆఫర్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. 20,000 రూపాయలు అనౌన్స్మెంట్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అనౌన్స్మెంట్ ఇన్ ద సెన్స్ పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేయకపోయినా కూడా ఖచ్చితంగా చేతులు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క ఓటుకి 20,000 రూపాయలు అంటే అసలు టెంప్ట్ అవ్వకుండా ఎవరైనా ఉంటారా? కానీ పవన్ కళ్యాణ్ అవి మార్చగలడు. మార్చే దమ్ము పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది. సో ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి, అంటే కూటమి నుంచి ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని విడదీయాలనే ఒకే ఒక లక్ష్యంతో ప్రజెంట్ వైసీపీ టీంలన్నీ పనిచేస్తున్నాయి. జగన్ టీంలు, పర్సనల్ టీంలు అన్నీ పనిచేస్తున్నాయి. ఎటు తిరిగి పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి విడదీయాలి, ఇదే టార్గెట్. ఆ టార్గెట్గానే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఏ పని ఉన్నా కూడా, ఏ పని లేకపోయినా కూడా ఈ పని మాత్రం కంపల్సరీ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ వీడియోలు అవే చేస్తున్నారు. వైసీపీ రిలేటెడ్ ఛానల్స్ అన్నీ అవే వీడియోలే, వేరే ఆలోచన లేదు. ఎటు తిరిగి కూటమిని విడదీయాలి. ఇదిగో ఈ బాంబు పేలింది, ఇదిగో లోకేష్ గారు ఈ బాంబు పేల్చారు, చంద్రబాబు గారు ఈ బాంబు పేల్చారు, సో ఇక కూటమి విడిపోయినట్లే. ఇవే కథలే అరిగిపోయిన రికార్డులే మరలా వేసి 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 కూటమిని విడదీయాలని చెప్పేసి చాలా బలంగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకోవడంతో అవి వర్కౌట్ అవ్వడం లేదు. ఎంత చేసినా ఏం చేసినా కూడా వాళ్ళ నోర్లు పోతున్నాయి తప్ప అక్కడ చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా వాళ్ళు డెసిషన్స్ తీసుకొని కూర్చోవడం వల్ల ఏమీ చేయలేకపోతున్నారు. మరోపక్క ఇవన్నీ ఇలా ఉంటే జగన్ వేసే ప్లాన్లు వేరే విధంగా ఉన్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ అనే మనిషి, పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న కోటరీ, దానిలో కూడా కొన్ని విషపు బీజాలను నాటుతూ ఉన్నారనేది వినికిడి. సో జనసేనలోకి జగన్ మనుషుల్ని ఇండైరెక్ట్గా పంపిస్తున్నారు, అంటే జగన్ కోవట్లు అక్కడ ఉంటున్నారు అనే వినికిడి వినిపిస్తూ ఉంది. ఆ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కొంచెం కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సిన డెసిషన్స్. ఎందుకంటే చివరిలో ఎలక్షన్ మనము జరగబోతున్నాయి, కొద్ది దూరంలో ఉండగా చాలా బాంబులు పేలబోతున్నాయి. అందువల్లే ముందు జాగ్రత్తలు తీసుకొని ఎవరిని పార్టీలోకి తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు అనే విషయాలు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. జగన్ తక్కువ అంచనా వేయొద్దండి. మరలా చెప్తున్నాను, జగన్ తక్కువ అంచనా వేయొద్దు. సో జగన్ వస్తే ఎలా ఉంటుంది తెలుసా? పొరపాటున జగన్ ఈసారి వస్తే తను పరిపాలన చేయడు. అన్నీ కక్ష సాధింపు చర్యలే, అరెస్టులు చేయడాలు,
హింస పెట్టడాలు, రకరకాల ఆస్తుల మీద దౌర్జన్యాలు చేయడాలు ఇవే జరుగుతాయి తప్ప ప్రజాపాలన ఉండదు. రాసి పెట్టుకోండి. ఈసారి ఉన్న ఆస్తులు కూడా తాకట్టు పెట్టేసి, అవసరమైతే రైతులవి, మన సామాన్యుడి భూములన్నీ తాకట్టు పెట్టేసి, అవన్నీ తాకట్టు పెట్టిన తర్వాత వచ్చే డబ్బును ఇంత ఎంగిలి మెతుకులు ఎసిరేసినట్టు వేసేసి మన అకౌంట్లో పడేసి మిగతా అన్ని పంచుకొని లండన్ చెక్కేస్తారు. ఇదే జరగబోతోంది. సో అందువల్లే సామాన్యుడు మేల్కోవాలి. ఇలాంటి పరిస్థితులు రాకుండా మరలా కూటమి సర్కారు వచ్చే విధంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అమరావతి కంప్లీట్ కావాలి అంటే ఖచ్చితంగా కూటమి సర్కార్ కంపల్సరీ ఉండాలి. లేకపోతే జగన్ అమరావతిని కూడా అడ్డుకుంటాడు. అది అర్ధాంతరంగా ఆపేసి ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రాజధాని కావాలని చెప్పేసి ఇంకొక మావిగన్, ఆగన్, ఈగన్ అని చెప్పేసి ఏవేవో పిచ్చి పిచ్చి ప్రతిపాదనలన్నీ తీసుకొస్తూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తాడు. సో పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో కేర్ తీసుకోండి. జగన్ని అంత తేలిగ్గా మీరు జగన్ విషయంలో అంత తేలిగ్గా ఉండరని నాకు తెలుసు. కాకపోతే ఖచ్చితంగా 1-10 సార్లు ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. ఎందుకంటే ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే నాయకులు, జనసేనలోకి వచ్చే నాయకులు విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. సో మన మనుషులే కదా, అంతా మన వాళ్ళే కదా అని చెప్పేసి రైట్ ఇంతకుముందు ప్రజారాజ్యంలో ఏవైతే తప్పులు జరిగాయో, వలసలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని లోపలికి తీసుకొస్తే వాళ్ళు సింపుల్గా పెట్రోల్ వేసి సింపుల్గా చిన్న అగ్గిపుల గీసి వదిలేస్తారు. సో అలాంటి పరిస్థితులు రాకుండా జనసేనకి తగినన్ని జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. విషపు రాజకీయాల మధ్య పవన్ కళ్యాణ్ గారు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారికి అప్పుడప్పుడు వచ్చే ఈ ఆరోగ్య సమస్యలు ఇవన్నీ చిన్న చిన్న మైనస్లే, కానీ వీలైనంతవరకు కొంచెం రెస్ట్ తీసుకొనేసి సో పాలన చేయాలి. కానీ ఏంటంటే రెస్ట్ తీసుకునే టైంలో రెస్ట్ తీసుకునేసి సో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. 2029 అంత ఈజీ కాదు. ఒక యుద్ధమే జరగబోతోంది. జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే వార్లో ఎవరు గెలవాలి ఏంటనేది దైవమే నిర్ణయించాలి. మరి ఈసారి నాకు తెలిసి ఎలక్షన్ రణరంగంలో ఉండదు, ఒక యుద్ధం జరిగే అట్మాస్ఫియర్ ఖచ్చితంగా కనిపిస్తోంది. సో ఓ పక్క నాకు తెలిసినంతవరకు ఓ పక్క భయంకరమైన నరరూపరాక్షసుడు, మరోపక్క జనాల కోసం జనాల బతుకులు బాగుండాలని మరోపక్క ఫైట్ చేసే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి మధ్య ఎవరు గెలుస్తారనేది సో కాలమే నిర్ణయించాలి. కానీ ఒకటే మాట చెప్పగలను నేను, భయంకరమైన విషసర్పాల మధ్య పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం సాగిస్తున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నా పేరు వారణాసి సూర్య. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.